రీసెంట్‌గా మా ఫ్రెండ్ నా జిమ్‌లో జాయిన్ అయ్యిండు. అండ్ హి ఆస్క్డ్ మీ, "సాత్విక్ నీ బాడీ ఇంత దబ్బున ఎట్లా అయింది? ఇట్స్ నాట్ ఈవెన్ బీన్ ఎ ఇయర్ అండ్ యువర్ బాడీ ఈస్ లుకింగ్ గ్రేట్. ఎట్లా అయింది? నువ్వు ఎట్లా చేసినావు? నేను కూడా జిమ్ వస్తున్నా గానీ నా బాడీ ఎందుకు అయితలే? నీ బాడీ ఎందుకు అయితుంది? నువ్వేమైనా తీసుకుంటావా? స్టెరాయిడ్స్, క్రియేటిన్, సప్లిమెంట్స్ నువ్వేం తీసుకుంటావు?" వాడు ఏమడిగాడంటే, "సాత్విక్ అసలు ఎంత టైం పడుతుంది సాత్విక్ ఒక మంచి ఫిజిక్, ఒక మంచి బాడీ రావాలంటే న్యాచురల్‌గా?" నేనన్నా ఒక 1, 2 ఇయర్స్ కంటిన్యూగా చేస్తే వచ్చేస్తదంటే, 1, 2 ఇయర్సా? ఏదైనా దబ్బుని చెప్పొచ్చు కదా! దబ్బున ఏదైనా క్విక్ వే ఉంటే లైక్ క్రియేటిన్, సప్లిమెంట్స్ ఏవైనా ఉంటే చెప్పొచ్చు కదా! అంటే నాకు అర్థమైపోయింది. వాడి వీక్ మైండ్ సెట్ నాకు అర్థమైపోయింది. ఐ సెడ్ టైం ఇయ్యాలి, కన్సిస్టెంట్‌గా చేయాలి అండ్ ఈస్ లైక్ టైం నా దగ్గర అంత టైం లేదు. టైం ఉంది. కానీ టైం వేస్ట్ చేస్తాడు. టైం ఎక్కడ వాడతాడు తెలుసా? చాటింగ్ చేయడంలో, ఇన్‌స్టా రీల్స్ స్క్రోల్ చేయడంలో వాడతాడు. ఐయామ్ నాట్ ఫేకింగ్ దిస్. రియల్లీ బ్రో నా సీరియస్ జిమ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో యాజ్ యూజువల్ ఆఫ్టర్ మై బ్రేకప్. సీరియస్లీ ఆఫ్టర్ మై బ్రేకప్ ఐ టుక్ జిమ్ వెరీ వెరీ సీరియస్లీ. లైక్ ఐ గివ్ ఇట్ మై ఆల్. ఫస్ట్ 2 మంత్స్ అయితే నేను మొత్తం జిమ్ ఫ్రీక్ ఉండే. గెస్ వాట్, హీ ఆల్సో హ్యాడ్ ఎ బ్రేకప్. కానీ వాడు ఏం పని చేయలే. He still talks to her. I don't talk to my ex. He talks to her ex. Bro, it's all in your mind how badly you want it and how hard you can work for it. You want to make an impact. Like you want to show them that you are great, that you are, willing to do the hard work. కానీ వాడు అట్లా కాదు. He's not like that. Bro, you are the average of 5 people you roam with. నువ్వు ఒక 5 బింజ్ ఈటింగ్ ఇన్స్టా రీల్స్ చూసే వాళ్ళతో తిరిగితే యూ విల్ బి ద 6th పర్సన్ హూ విల్ వాచ్ ఇన్స్టా రీల్స్ అండ్ బింజ్ ఇట్. యూ ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 పీపుల్ యూ రోమ్ విత్. దట్స్ ఇట్. నువ్వు వీక్ పీపుల్తో తిరిగితే వీక్ అవుతావు. బ్రో, నేను కూడా చాలా ట్రై చేసిన మా ఫ్రెండ్స్ని మంచిగా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జర్నీ పైనకి రంపించడానికి. బట్ దే డినైడ్. వాళ్ళు రాలే. దే డోంట్ వాంట్ టు బీ గ్రేట్. దే డోంట్ వాంట్ టు బీ దట్ గాయ్ who is great, who is doing the hard work. They want quick pleasures. జనాలు ఇప్పుడు ఎట్లున్నారు తెలుసా? ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ he needs pleasure, he needs brotherhood, he needs competitiveness, he needs girlfriend. ఇవన్నీ కొంచెం కష్టపడాలి. సో పీపుల్ ఆర్ చూసింగ్ ద క్విక్ వేస్. లైక్ ప్లెజర్ కావాలా అయితే ఇన్స్టా చూడు, లేకపోతే కార్న్ హబ్కో. బ్రదర్హుడ్, కాంపిటేటివ్నెస్, పబ్జీ, Counter Strike, Valorant. You want girlfriend? Hinge, Bumble, ఇట్లాంటి వాటి సైట్స్కో. లైక్ సీరియస్లీ యార్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు గెట్ అహెడ్ ఆఫ్ 90% ఆఫ్ పీపుల్. సీరియస్లీ వెరీ ఈజీ. డూయింగ్ ద బేర్ మినిమమ్, లైక్ సీరియస్లీ డూయింగ్ ద బేర్ మినిమమ్ విల్ గెట్ యూ అహెడ్ ఆఫ్ 90% ఆఫ్ పీపుల్. సీరియస్లీ డూయింగ్ ద బేర్ మినిమమ్, లైక్ bare minimum will get you ahead of 90% of people. Trust me on this. నువ్వు జిమ్కి వెళ్తున్నావా, నువ్వు గ్రేట్. నువ్వు బుక్స్ చదువుతున్నావా, నువ్వు గ్రేట్. నువ్వు ఇట్లాంటి వీడియోస్ కన్జ్యూమ్ చేస్తున్నావు, నువ్వు ఇంతసేపు ఈ వీడియో చూస్తున్నావు. ఒక యావరేజ్ మేల్ ఈ వీడియోని ఎప్పుడో వదిలేసి ఉంటాడు. మన అటెన్షన్ స్పాన్ లేదు. ఒక యావరేజ్ మనిషి అటెన్షన్ స్పాన్ 8 సెకండ్స్ ఉంది. 8 సెకండ్స్, లైక్ సీరియస్లీ 8 సెకండ్స్. నువ్వు ఈ వీడియో ఇంతసేపు చూస్తున్నావు అంటే నీ అటెన్షన్ స్పాన్ బాగుంది. నువ్వు యావరేజ్ కాదు, ఇంకా యు ఆర్ అబోవ్ యావరేజ్. నువ్వు ఇంతసేపు ఈ వీడియో చూస్తున్నావు అంటే నువ్వు గ్రేట్. ఒక యావరేజ్ ఇన్సాన్ అసలు ఈ వీడియో చూడనే లేడు. ఒక యావరేజ్ మనిషికి అసలు ఇంప్రూవ్ అవ్వాలనే స్కోపే ఉండదు. ఒక యావరేజ్ మనిషి ఏం చేస్తాడు? ఇన్స్టా చేస్తాడు, లేకపోతే చాటింగ్ చేస్తాడు, లేకపోతే ఎక్కడో వెళ్తాడు. బ్రో, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు జిమ్, ఇఫ్ యు ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ ఇఫ్ యు ఆర్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ గ్రేట్. ఎక్స్క్యూజెస్ అస్సలు వెతకకండి. నీకు జిమ్కి వెళ్ళడానికి టైం లేదా? ఇంట్లో ట్రైన్ చేయి. సీరియస్లీ నాకు కూడా టైం ఉండదు అప్పుడప్పుడు. నేను కూడా ఇంట్లో ట్రైన్ చేస్తాను. నాకు సీరియస్గా ఈయనే డంబుల్స్ ఉన్నాయి, నమ్మరా? చూడండి, ఆడనే డంబుల్స్ అండి. బ్రో, ఇట్స్ ఆల్ ఇన్ మైండ్ హౌ బ్యాడ్లీ యూ వాంట్ ఇట్. దట్స్ ఇట్. హౌ బ్యాడ్లీ యూ వాంట్ ఇట్. నీకు కావాలని ఉంటే నువ్వు ఏమైనా చేస్తావు. గెటింగ్ అహెడ్ ఆఫ్ 90% ఆఫ్ పీపుల్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. నువ్వు 30 days వరకు ఈ 4లో ఏదో ఒక 2 అన్న చేయి. వర్కౌట్, జర్నలింగ్, రీడింగ్ ఎ బుక్, మెడిటేషన్. 4 చేయకు. 4 చేయమని నేను ఫోర్స్ చేయట్లే. ఏదో 2 అన్న పిక్ చేసుకో, 3 అన్న పిక్ చేసుకో. కానీ కన్సిస్టెంట్గా 30 days వరకు చేయి. కన్సిస్టెంట్గా 30 days వరకు చేయి. నువ్వు ఎంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది తెలుసా నీకు. నీ పైన నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. యూ క్యాన్ డూ ఇట్ అని ట్రై చేయి.
సీరియస్లీ బ్రో. నేను చెప్తున్నా కదా! నువ్వు యావరేజ్ కాదు. అసలు నువ్వు వీడియో ఇంతసేపు చూస్తున్నావు. అసలు నువ్వు ఈ వీడియో పైన క్లిక్ చేసిన వెంటనే నువ్వు 90% ఆఫ్ పీపుల్‌లో లేవు. నువ్వు ఇంతసేపు ఇంకా ఈ వీడియో చూస్తున్నావంటే నువ్వు యావరేజ్ కాదు. నీకు నీ పొటెన్షియల్ అర్థం కావట్లేదు. యూ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. యూ కెన్ డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ యూ కెన్ గెట్ అహెడ్ ఆఫ్ 90% ఆఫ్ పీపుల్ ఈజీ. Beating 90% is very, very easy. The real competition is that 10%, the top 10%. ఆ 10% వాళ్ళ దగ్గర, టాప్ 10% వాళ్ళ దగ్గర మంచి బాడీ ఉంటది. చేయడానికి పని ఉంటది. అందరికి ఎట్లా మాట్లాడాలో తెలుసు. అందరికీ స్టాండర్డ్స్, ఎథిక్స్ ఉంటాయి. అందరూ మంచోళ్ళే ఉంటారు. థర్డ్ 10% ఈస్ ద రియల్ కాంపిటీషన్. అసలు ఈ 90% కాంపిటీషనే కాదు. అసలు ఈ కాంపిటీషన్‌ని బీట్ చేయడం చాలా ఈజీ. బ్రో ఈ వీడియో చూసినా నువ్వే యావరేజ్ కంటే గొప్ప అన్నావు కదా! మంచిది రోజు ఇట్లనే వీడియోస్ చూస్తా అంటే కాదు. యావరేజ్ కంటే ఎక్కువ ఉండడం మన గోల్ కాదు. యావరేజ్ పర్సన్‌ని చించి పడేయాలి. యావరేజ్ పర్సన్‌ని బీట్ చేయాలి. యావరేజ్ పర్సన్‌ని మన వరస్ట్ డేలో, హిస్ బెస్ట్ డేలో బీట్ చేయాలి. అది మన గోల్. ఆ గోల్ మనం రీచ్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి. యాక్షన్ తీసుకోవాలి. టేక్ యాక్షన్ బ్రో. టేక్ యాక్షన్. ఏముంటది బ్రో చేయడానికి? అసలు నువ్వు ఏదో ఒక పని నేర్చుకోవాలి, ఏదో ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలంటే నేర్చుకో. నువ్వెందుకు హెసిటేట్ అయితున్నావు? గంట నేర్చుకో స్టార్టింగ్‌లో. నేను గూడా కాలేజ్‌లో మస్తు ఫ్రెండ్స్‌ని అడిగిన. బ్రో నువ్వు రోజంతా ఏం చేస్తావు? జిమ్‌కెళ్తావా? ఏదైనా స్కిల్ నేర్చుకుంటావా? అంటే వాళ్ళేం చెప్తారు తెలుసా? అసలు టైం లేదు బ్రో. చాలా బిజీ. అండ్ గెస్ వాట్ దే డూ? దే ప్లే పబ్‌జీ, దే ప్లే వాలోరెంట్, దే ప్లే కౌంటర్ స్ట్రైక్, దే వాచ్ యూట్యూబ్ వీడియోస్, దే బింజ్ ఇట్. నేనేమంటా అంటే జిమ్‌కెళ్ళడానికి 40 మినిట్స్ కూడా లేదా బ్రో అంటే, లేదు బ్రో అంటారు. బ్రో ఏం చేస్తున్నావు? 40 మినిట్స్ నీకు నువ్వు తీసుకునేంత పెద్ద పని ఏం చేస్తున్నావు? అంత ఏం పీకి పొడిచేస్తున్నావు నువ్వు? 40 మినిట్స్ ఎవరి కోసమే కాదు. నీ కోసం, నీ బాడీ కోసం, నీ వెల్‌నెస్ కోసమే 40 మినిట్స్ కూడా లేకపోతే యూ ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్ అండ్ యూ నీడ్ టు ఫిక్స్ దట్ వెరీ, వెరీ సూన్. అదర్‌వైజ్ విల్ బి ఫక్డ్ అప్. బ్రో సీరియస్‌గా బ్రో నేను చెప్తున్నా కదా! ఇట్స్ వెరీ ఈజీ టు బీట్ దట్ 90% ఆఫ్ యావరేజ్ పీపుల్. పొద్దున లేచి నువ్వు నీ ఫోన్ చూడకుండా ఫ్రెష్ అయ్యి ఏదో ఒక పని స్టార్ట్ చేసినావు అంటేనే యు ఆర్ వే అబౌవ్ దెన్ యావరేజ్. యు ఆర్ వే, వే అబౌవ్ దెన్ యావరేజ్. ఒక యావరేజ్ మనిషి పొద్దున లేవంగానే ఏం చేస్తాడు తెలుసా? రీల్స్ చూస్తాడు. సీరియస్లీ బ్రో పొద్దున లేవంగానే ద ఫస్ట్ థింగ్ హీ డస్ ఈస్ వాచ్ రీల్స్, స్క్రోల్ ఇన్‌స్టా, స్క్రోల్ యూట్యూబ్ ఇవన్నీ చూసి బ్రెయిన్‌ని ఫకప్ చేస్తాడు. He fries his brain up in the same morning itself. In the early morning, he fries his brain. బ్రో అసలు యూట్యూబ్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి, స్నాప్‌చాట్‌కి నువ్వు ఒక్కనివి తక్కువైతే, నువ్వు ఈరోజు అనుకుంటే నేను బంద్ చేస్తున్నా ఇవన్నీ అని బంద్ చేస్తే, ఆ ఇన్‌స్టాగ్రామ్‌కి, యూట్యూబ్‌కి, స్నాప్‌చాట్‌కి ఫరకే పడదు తెలుసా? దే ఆర్ బిలియన్ డాలర్ కంపెనీ. వాటికి అసలేం ఫరక్ గూడా పడదు. ఫరక్ పడేది నీకే. నీ స్క్రీన్ టైమ్ పోతుంది. నీ టైమ్ ఇన్‌స్టా‌లో ఎళ్తుంది. నీ టైమ్ వేస్ట్ అయితుంది. నువ్వు ఇంత అయితున్నా గూడా ఆ అర్జ్ ఆఫ్ ఓపెనింగ్ ఇన్‌స్టా అండ్ స్క్రోలింగ్ రీల్స్ నువ్వు ఆపుకోవట్లేదంటే యూ హావ్ సీరియస్ ఇష్యూస్. నాకు తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవ్వరికీ ఆ అర్జ్ లేదు. ఇది గుర్తుపెట్టుకో బ్రో. ఏది దబ్బున రాదు. ఏది క్విక్‌గా రాదు. ఏది ఈజీగా రాదు. అన్నిటికి కష్టపడాలి. చాలా కష్టపడాలి. కానీ ఈ టైంలో, ఈ జనరేషన్‌లో డూయింగ్ ద బేర్ మినిమమ్ విల్ గెట్ యూ అహెడ్. బ్రో నీకు పైసలు కావాలి. నీ పక్కనోనికి కూడా పైసలు కావాలి. దేర్ ఈస్ ఆల్వేస్ దిస్ కాంపిటీషన్. నీకొక అమ్మాయి కావాలి. వానికి అమ్మాయి కావాలి. నీకు కారు కావాలి. వానికి కారు కావాలి. నీకొక ఫోన్ కావాలి. వానికి ఒక ఫోన్ కావాలి. ఇట్స్ ఆల్వేస్ ఎ బ్యాటిల్ బిట్వీన్ యూ అండ్ దట్ పర్సన్. యూ నీడ్ టు బీట్ దట్ పర్సన్. ఆ కాంపిటీషన్ నువ్వు డెస్ట్రాయ్ చేయాలి. ఆ కాంపిటీషనే కాదు వాళ్ళసలు నీకు. నువ్వు ద బేర్ మినిమమ్ చేస్తే జస్ట్ ద బేర్ మినిమమ్. డూ ద థింగ్స్ విచ్ దే ఆర్ నాట్ డూయింగ్. డూ ద థింగ్స్ విచ్ దే కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ డూయింగ్. కష్టపడండి. యూ విల్ గెట్ అహెడ్ ఆఫ్ 90% ఆఫ్ పీపుల్. అండ్ వెన్ యూ రీచ్ దట్ 10%, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఆన్ దట్ 10%, ఇట్స్ గ్రేట్. చాలా గొప్ప మీరు. ఏముంది బ్రో యావరేజే ఉంటా నేను అంటే ప్లీజ్ క్లిక్ ఆఫ్ దిస్ వీడియో. అసలు అవసరమే లేదు. అసలు చూడకండి ఇట్లాంటి వీడియో. కానీ నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే నువ్వు యావరేజ్‌గా ఉండాలనుకోవట్లేదు. నాకు అర్థమైంది అది. బ్రో యావరేజ్‌గా బ్రతకడం కంటే ఒక మనిషికి ఇంకా వరస్ట్ థింగ్ ఏం లేదు. కన్సిడరింగ్ ద కాంపిటీషన్ ఈస్ వెరీ వీక్. ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ సక్సెస్‌ఫుల్ ఇఫ్ యూ డూ ద హార్డ్ వర్క్ కన్సిస్టెంట్‌లీ. డూయింగ్ ఇట్ కన్సిస్టెంట్‌లీ ఈజ్ ఆల్. డూయింగ్ ఇట్ కన్సిస్టెంట్‌లీ విల్ గివ్ యూ ద రిజల్ట్స్ విచ్ యూ వాంట్. బ్రో నువ్వు గొప్పనా బ్రో నువ్వేం బ్రో నాకు చెప్పేది అంటే నో. ఐఎమ్ ఆల్సో ఆన్ ద సేమ్ జర్నీ యాజ్ యూ. కమ్ జాయిన్ మీ టుగెదర్. విల్ ఆల్ గ్రో టుగెదర్. విల్ ఆల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. నువ్వు ఈ వీడియో ఎంతసేపు చూసినావు? కుడోస్. నువ్వు ఈ వీడియో ఎంతసేపు చూసినావు? నీకు మంచి అటెన్షన్ స్పాన్ ఉంది. దాన్ని మంచిగా వాడుకో. హార్డ్ వర్క్ చేయి. ఆ యావరేజ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్,
యావరేజ్ వాళ్ళని బీట్ చేయి. అదేం చేస్తున్నావురా, నువ్వు జిమ్కి వెళ్ళడం ఏంటి, నువ్వు ఫోన్ మాడేయడం ఏంటి, ఇన్స్టా వాడరా అనే ఫ్రెండ్స్ నీకుంటే వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదు. ఒక ఫ్రెండ్ నువ్వు బెటర్ అవుతున్నా అంటే వద్దంటే వాడిని ఫ్రెండే కాదు. నువ్వు మందు తాగడానికి, సిగరెట్ తాగడానికి, ఇన్స్టా రీల్స్ షేర్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉంటే వాడిని ఫ్రెండ్ కాదు. నువ్వు బెటర్ అవుతా, ఆ జర్నీలో నన్ను కూడా జాయిన్ అవ్వు అని ఒక ఫ్రెండ్ అడవు. ఒకవేళ వాడు నిజంగా హార్ట్ఫుల్గా జాయిన్ అయితే ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్. నీకు ఒక మంచి కంపానియన్ దొరుకుతాడు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జర్నీలో ఇంతే బ్రో, ఎలోన్ అయిపోతారు. నేను కూడా ఎలోనే ఉన్నా. నా ఫ్రెండ్ గ్రూప్లో ఎవరికి ఆ మైండ్ సెట్ లేదు. నేను కూడా ఎలోనే. కానీ ఎలోన్ ఉండడం చాలా కష్టం. నీకు సోషల్ లైఫ్ కూడా కొంచెం ఉండాలి. ట్రై గెటింగ్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ ద సేమ్ జర్నీ. ఇఫ్ దే ఆర్ నాట్, లీవ్ దెమ్. యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. బ్రో, నువ్వు ఒక్కసారి ఊహించుకో, ఆఫ్టర్ యూ గెట్ సక్సెస్ఫుల్, ఆఫ్టర్ యూ హ్యావ్ మేడ్ ఇట్, ఆఫ్టర్ యూ అచీవ్ యువర్ డ్రీమ్, ఇమాజిన్ యువర్ పేరెంట్స్, ఇమాజిన్ యువర్ ఫ్రెండ్స్. దే విల్ సే, యార్ నాతోనే ఉండరా అప్పుడు, చూడు ఎంత ఎదిగిపోయిండో. ఇప్పుడు అంటారు, ఇప్పుడు ఎక్కిరిస్తారు, ఏం చేస్తున్నావురా, నువ్వు జిమ్కి వెళ్ళడం ఏంట్రా, నువ్వు ఫోన్ ఆడదాం రారా, గేమ్ ఆడదాం. ఒక మంచి ఫిజిక్ ఉన్న మనిషి, ఒక మంచి ఫిజిక్ ఉన్న మ్యాన్ ఒక బిగినర్ని, ఒక జిమ్ బిగినర్ని ఎప్పుడు ఎక్కిరియాడు. హీ నోస్ వాట్ హీ క్యాన్ డూ. ఒక రిచ్ పర్సన్ ఒక యంగ్ ఆస్పైరింగ్ ఆంటర్ప్రినర్ని ఎప్పుడు ఎక్కిరియాడు. హీ నోస్, హీ వాల్యూస్ హిమ్. ద గుడ్ రికగ్నైజెస్ గుడ్. Hard work recognizes hard work. Take action. That's the important thing. Keep taking action consistently.